శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7 జూలై 2024 నుంచి 13 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువుగారు, మిథునంలో రవిగారు, ఇక శుక్ర చంద్ర బుధులు కర్కాటకంలో, కేతు వచ్చేసి కన్యరాశిలో, శనిగారు వక్రించి ఉన్నారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ఉంటూ ఉండగా చంద్రగ్రహము కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి కూడా వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 గ్రహాలే మారి ఉన్నాయి. ఇక్కడ ముఖ్య అంశాలు, ఈ సమ్మేళనాల వల్ల కలిగే ముఖ్య అంశాలు ఏమి ఉన్నాయి అని చూస్తే, శుక్ర చంద్ర బుధ 3 గ్రహాలు కూడా కర్కాటక రాశిలో కలిసి ఉన్నాయి. సున్నితమైన ప్రవర్తన ఉండడము, లలిత కళలకి చక్కటి ప్రాధాన్యత ఉండడము, కళలలో అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తారు. అది కళాకారులకి ప్రాధాన్యత ఉంటుంది, అలాగే ప్రదర్శనలకి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కళలు బాగా పెరుగుతాయి. ఇవి చాలా చాలా ముఖ్యమైన సంగతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శనిగారి యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని స్థితి మారిపోయి ఉన్న కారణం చేత కేవలము మేష రాశి మీదనే శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది శనిగారికి నీచ స్థానం అయినందువల్ల కొన్ని అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ రాశులేంటో మనం తెలియజెప్పుకుందాము. అయితే శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా ఉపశమనం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి దృష్టి కేతువు మీద ఉన్నందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక సంపద పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. చక్కటి దైవ కార్యాలు అలాంటివన్నీ జరుగుతాయి. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఈ రకమైన గ్రహస్థితులు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుడు గురునితో కలిశారు. ఇది గురు మంగళ యోగం అని చెప్పి చెప్తాము. ఇది కూడా చాలా మంచి యోగము. కుజ గురువులిద్దరూ కలవడం వల్ల అనేక రకాలుగా మంచి జరుగుతుంది. అది ఏ రాశులు అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా కేతువుతో కలిసి ఉన్న కారణం చేత వారాంతంలో ఇక్కడ ప్రతి వారి మీద ఏదైనా అనుమానం రావడం, నా మీద ఎవరన్నా ఏమన్నా వ్యతిరేకత చేస్తున్నారేమో, నా గురించి ఎగనెస్ట్గా చెప్తున్నారేమో, నాకు సరైన గైడెన్స్ ఇవ్వట్లేదేమో, ఇలా అపోహలు పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుబలం కూడా ఉన్నది కాబట్టి ఎటువంటి దిగులు చెందకండి. మీకు చక్కటి ఆలోచనలు వస్తాయి. ఏ రకమైన వ్యతిరేకపు ఆలోచనలు వచ్చినా వాటిని మిమ్మల్ని మీరే సరి చేసుకోగలుగుతారు. మీకు మీరే ఆలోచనల్ని సెటరేట్ చేసుకోగలుగుతారని చెప్పి తెలియజేస్తూ, పరిహారాల విషయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకు వెళ్ళి చేతనైన సేవ చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి చేయడం వల్ల అనేక విధాలుగా మనశ్శాంతి పొందుతారు. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు కూడా చాలా వరకు మీకు ఉపశమనాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాశుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అంటే, తృతీయ స్థానంలో శనిగారి యొక్క స్థితి, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి స్థితి, ఈ 2 అనుకూలంగా ఉన్న కారణం చేత మీ సంకల్ప బలము వృద్ధి చెందుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబంలో అనేక విధాలుగా మీరు ఆనందం పొందుతారు. ఐకమత్యం దొరికింది నాకు, ఇంతకన్నా ఇంకేమి కావాలి అనే ఆనందాన్ని పొందుతారు. బయటి సమాజంలో కూడా విజయాలు అవసరమే కదా. మరి ఆ విజయాల విషయంలో మీ పరిస్థితి ఏమిటి అంటే, కాస్త వెనకబడుతున్నారు. ముందంజలోకి వెళ్ళాలి అంటే జపాలైనా చేయించుకోండి నవగ్రహాలకి, దానాలైనా చెయ్యండి నవధాన్యాలు, లేదా పూజ చేసుకోండి, లేదా నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణలు పఠించండి, శనిగారికి తైలాభిషేకం చేయించుకోండి. మీరు ఏ రకమైనటువంటి పరిహారం చేసుకున్నా మీకు చక్కటి మేలు జరుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ధనస్సు రాశికి రాశ్యాధిపతి గురువు అవుతూ ఉన్నారు కాబట్టి ఆ గురువు గారినే మీరు సర్వస్వ శరణాగతి వేడండి. అలాగే ప్రత్యక్ష గురువులు ఉంటే దర్శనం చేసుకోండి. ప్రత్యక్షంగా మీ అమ్మగారి పాదాలకి కూడా నమస్కారం చెయ్యండి, ఆశీస్సులు తీసుకోండి. వారికి మేలు కలిగించేటటువంటి పని ఏదైనా సరే చెయ్యండి, సంతోషపెట్టండి.
తల్లిగారు ఇచ్చేటటువంటి ఆశీస్సుల వల్ల ఈ గ్రహస్థితుల యొక్క దోషాలు కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అంత పవర్ ఉంటుంది తల్లి వాక్కుకి అని చెప్పి తెలియజేస్తూ, మారిన గ్రహస్థితుల రీత్యా ఇంకా ఏమైనా బాగున్నాయా అని చూస్తే 6వ స్థానంలోకి షష్టంలోకి కుజుడు వచ్చి ఉన్నారు. అద్భుతమైన ఫలితాలు. పట్టిందల్లా బంగారమే. పట్టుపట్టి సాధిస్తారైనా. విజయాన్ని తీసుకురావడంలో కుజుడి తర్వాత శని తర్వాతనే ఎవరైనా. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా దశమంలోకి వచ్చేస్తున్నది. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి అంశమే. పై అధికారుల మన్ననలుంటాయి, వాగ్దానాలుంటాయి, ఉన్నతి ఉంటుంది మీకు ఉద్యోగంలో. ఇక్కడ గెలుపు, ఇక్కడ ఉన్నతి రెండూ కూడా 2 గ్రహాల మార్పుల వల్ల కూడా వారాంతంలో అనేక విధాలుగా మానసికోల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. అయితే మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉన్న కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలలో ఏ ఒక్క పరిహారాన్నైనా చెయ్యండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విద్యార్థులు విద్య విషయంలో కొంచెం వెనకబడడానికి అవకాశం ఉంది. సంతాన విషయంలో కొంచెం అసంతృప్తి ఉండడానికి అవకాశం ఉంది. స్త్రీల విషయంలో సున్నిత హృదయం దెబ్బతింటుందేమో అనే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పిత్రార్జితాల విషయంలో ఇప్పుడే ఆ పిత్రార్జితాలు చేతికి అందవు, ఇంకా కొన్నాళ్ళు పడుతుంది అనేటటువంటి షరతులు లేదా నిబంధనలు మీకు అందుతాయి. ఓర్పు కలిగి ఉండండి వెరసి. అన్ని పనులు అవుతాయి, కాకపోతే ఓర్పు ప్రధానం. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అయితే తృతీయ స్థానంలో శనిగారు ఇచ్చే ఫలితాలని మటుకు మీరు అద్భుతంగా అందుకుంటున్నారు. అందులో ఎటువంటి ఢోకా లేదు. ధనస్సు రాశిలో మూల నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదము, వెరసి 9 పాదాలు 3 గ్రహాలు ఈ ధనస్సు రాశిలో సంచరిస్తాయి, ధనస్సు రాశిలో ఉంటాయి. ఈ రాశికి గురువు గారు అధిపతి అవుతూ ఉండగా మూల నక్షత్రం కేతువు యొక్క నక్షత్రము, అధిపతి కేతువు. పూర్వాషాఢ శుక్రుడు అధిపతి, అలాగే ఉత్తరాషాఢ రవి అధిపతి. గురువుగారు కానీ, కేతువు కానీ, రవి కానీ, శుక్రాచార్యుల వారు కానీ, ఈ 4 గ్రహాలకి కూడా మీరు స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా ఈ రాశి బలపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ, మీ వ్యక్తిత్వం పుంజుకుంటుంది. అలాగే ఏదైనా విమర్శల్ని ఎదుర్కోగలిగేటటువంటి ఆ ధైర్యం మీకు ఇక్కడ శనిగారు ఇస్తూ ఉన్నటువంటి ధైర్యం కూడా రెట్టింపు అవుతుంది. ఈ 4 గ్రహాలకి తప్పనిసరిగా మరిన్ని సార్లు స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. ద్విస్వభావ రాశి అవడం చేత ధనస్సు రాశి అనేక విధాల ఆలోచనలు ముప్పిరికి ఉంటాయి. కాసేపు పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, కాసేపు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు గ్రహస్థితుల అనుకూలత లేని కారణం చేత ఇంకొంచెం ఎక్కువగా వస్తాయి. వీటిని మీరు వదిలించుకోవాలి అంటే గురువు గారికి సర్వస్య శరణాగతి పొందండి. గురువు అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. ప్రత్యక్ష గురువులు ఉన్నట్టయితే వెళ్ళి వారికి శుశ్రూష చేసి ఒక ఆశీర్వచనం తీసుకోండి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది, ఈ గ్రహాల బలాలు పెరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.